దాని నుంచి వచ్చే వడ్డీతో మీరు రెగ్యులర్ గా చెల్లిస్తే బాగుంటుందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. రైట్. రామరెడ్డి గారు చెప్పండి, ఏం చెప్తారు? ఒకటే అండి, కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు అప్పులు చేసారు, వాళ్ళు తప్పులు చేస్తేనే వాళ్ళను అధికారం నుంచి తొలగించి మిమ్మల్ని తీసుకొచ్చు. ఆ రోజు మీరు కొత్తగా ఎలక్ట్ అయ్యి డైరెక్ట్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా రాలే, ఎంపీగా చేసారు, అంతకుముందు ఎమ్మెల్యేగా చేసారు. ఆర్థిక పరిస్థితులు తెలుసు, అన్ని తెలుసు. ఇచ్చేటప్పుడు వాగ్దానాలు అంటే దాంట్లో కూడా ప్రజలదే తప్పు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే చెప్పారు, మోసం చేయడం అనేది నమ్మినోనే మోసం చేయగలుగుతాం, నమ్మనోని చేయలేమని. అందుకోసం వారు ఈ రోజు చెప్పిన హామీలు ఇస్తప్పుడు ఆర్థిక పరిస్థితి అట్లుందని తెలిసిన తర్వాత ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు వాళ్ళకి పాతది అప్పు ఉండొచ్చు, పాత దాంట్లో 20% ఇచ్చి మీరు వచ్చినప్పటి నుంచి రెగ్యులర్ గా నన్ను ఇస్తుర్రా? పాత అప్పులు ఉన్నాయి, పాత ఉన్నాక మీరు 20 నెలల ఏదైతే వాళ్ళకి ఇవ్వవలసి ఇచ్చిరా? ఏది ఇవ్వకుండా రోజుకో కొత్త స్కీము, రోజుకోటి కొత్తది చెప్పడం ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. ముఖ్యమంత్రి గారు చెప్పింది డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు వీళ్ళు. అయిన తర్వాత ఇవాళ గ్రామాలలో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే, వీధి దీపాలు లేవు, ట్రాక్టర్ల డీజిల్ పోస్టోళ్ళు లేరు, ఊకేటోళ్ళకి జీతాలు లేవు. ఎందుకంటే ఎన్నికలు పెడితే వ్యతిరేకంగా వస్తామేమని తీర్పులు. అయిన తర్వాత ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఆ 42% రిజర్వేషన్ దాన్ని ముందర పెట్టుకొని ఇప్పుడు గవర్నర్ యాక్సెప్ట్ చేసిన, మరి అది ఏం చేస్తారో తెలియదు. ఎలక్షన్ లేకపోతే 15th ఫైనాన్స్ కమిషన్ లేకపోతే గ్రామాలలో అధ్వానమైన పరిస్థితి ఉంది. అందుకోసం ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఏంటంటే, అధికారం వల్ల వాళ్ళు ఉండరు. ఎన్ని రోజులు చెప్తాం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్ని తెలిసిన తర్వాతనే మీకు ఇచ్చిర్రు. వాళ్ళు తప్పులు చేస్తున్నందుకే మీకు అప్పచెప్పారు. అప్పచెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకొని ఏ విధంగా చేయాలన్నా ముందు ఆలోచన లేకుండానే హామీలు ఇచ్చిర్రా? ఈ రోజు గ్రామాల్లో చెప్పిర్రు, తులం బంగారం ఇస్తామన్నారు, 2500 మహిళలకు ఇస్తామన్నారు, యూత్ కిసాన్. అవన్నీ ఎక్కడ పోయినాయి? ఎందుకు చెప్పాలి? ఎందుకు చేతనైందే చెప్పాలి. చేతగానివన్నీ చెప్పి ఈ రోజు ప్రజలు క్వశ్చన్ చేస్తే ఉల్టా దాడి చేయడం అనేది సబబైంది కాదు. అయిన తర్వాత ఇలా బీఆర్ఎస్ పార్టీ 7,000 కోట్లు అనేది పార్లమెంట్ లో చెప్పారంటే, ఏదైతే కార్పొరేషన్స్ తోటి తీసుకుని దాంట్లో రానట్టుంది. కాలేదు, పార్లమెంట్ లో చెప్పింది కార్పొరేషన్ లోన్స్. ఎందుకంటే కార్పొరేషన్స్ పెట్టి తీసుకున్నారు, వాటి లోన్లను దీంట్లో చెప్పారు. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన దాంట్లో ఇది ఉంటుంది, కానీ లోన్స్ వేరే బ్యాంకులకి వెళ్ళి తీసుకున్న దాన్ని దీంట్లో రాదు. అది ఏదన్నంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయమనండి. గతంలో అప్పులు ఇవి ఉన్నాయి, ఈ దీంట్లోకి వెళ్ళి ఈ కార్పొరేషన్కి వెళ్ళి ఇంత, ఈ కార్పొరేషన్కి వెళ్ళి ఇంత, సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో చెప్పింది దాన్ని ఇదని మనందరికీ. అయిన తర్వాత ఇది కేసీఆర్ గారే చెప్పారు మిగులు బడ్జెట్ రాష్ట్రం అని. మేం చెప్పింది కాదు, ఇప్పుడు చెప్తున్న టీఆర్ఎస్ ప్రతినిధి 75,000 కోట్ల అప్పులతో, 72,000 కోట్లు, అదే 72,000 కోట్లు ఏదో. అయిన తర్వాత కేసీఆర్ చెప్పిన మాటనే, మేం చెప్పింది కాదు. ఇది మిగులు రాష్ట్రం, మిగులు బడ్జెట్ తోటి వచ్చింది మనకు తెలంగాణ. మరి ఆయన తప్పు చెప్పిందంటే దాన్ని సరిదిద్దుకోవాల్సింది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. కేసీఆర్ గారు తప్పు చెప్పిరని చెప్పాలి, లేదంటే అవసరానికి వారు ఆ విధంగా చెప్తుంటారన్నా చెప్పాలి. మేము కోరుతున్నది ఒకటే, ఏదైతే ప్రజలకు మౌలిక సదుపాయాలు అన్నటువంటి విద్య, వైద్యాన్ని ప్రజలందరికీ కల్పించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. ఈరోజు కూడా ఆరోగ్యశ్రీ అని ఏదైతే పేదలకు 5 లక్షల వరకు వైట్ కార్డు వాళ్లకు ట్రీట్మెంట్ కోసం అని చెప్పి అది రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలి. డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇష్యూ చేస్తుంది, కానీ దాన్ని చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం ఈ యొక్క ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతున్నాయంటారు. ఆరోగ్యశ్రీ బంద్ అయితే ఎవరికి నష్టం? మాక్సిమం అందరం ఎవరైతే ఉన్నామో ఒక స్థాయి ఉన్న అందరం ఇన్సూరెన్స్ చేయించుకున్నాం, ప్రైవేట్ వాళ్ళు వస్తుంది. కానీ వైట్ కార్డు ఉన్న వాళ్ళకు, పేదలకు ఆరోగ్యశ్రీ బంద్ అయితే చాలా కష్టాలు అవుతాయి. వెంటనే వాళ్ళది కూడా సాల్వ్ చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రైట్. లింగం యాదవ్ గారు, అంటే మీరు చెప్తున్నటువంటి ప్రభుత్వ పాలనలో అంటే ఒక కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కాదు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు ఎవరు కూడా సంతోషంగా లేరు. అంటే మీరు కేవలం వాగ్దానాలు మాత్రమే ఇచ్చారు, వాటిని అమలు చేసే పరిస్థితి మీరు తీసుకురావట్లేదు. ఏం చెప్తారు? అండి, ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంవత్సరాల కాలంలో ఏం చేసింది, మేము ఎన్ని హామీలు ఇచ్చాం, ఎన్ని అమలు చేశాం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు స్పష్టం